బీజేపీ పెద్దల వైఖరికి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినీ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ బొమ్మనకుండా పొగ పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ కోసం చాలా కష్టపడ్డానన్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో తిరిగి ప్రచారం చేశానన్నారు. ఏబీసీడీ సెక్షన్లుగా నాయకులను విభజించి అత్యంత అవమానకరంగా నన్ను డి కేటగిరీగా నిర్ణయించడానికి వీరికి ఏమీ అధికారం ఉందని ప్రశ్నించారు బాబు మోహన్. ఎప్పటికైనా వరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలు అందించాలని నిర్ణయించుకున్నానన్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి దూరం పెడుతున్నారంటూ వాపోయారు బాబు మోహన్. 5 ఏళ్ళు అయిపోయింది. ఎమ్మెల్యే టికెట్ కాడికి వచ్చేసరికి ఫస్ట్ అన్ని పేపర్లలో నా బాబు మోహన్ పేరు లిస్టుల్లో వచ్చిందండి. బాబు మోహన్ ఫస్ట్ లిస్టు, బాబు మోహన్ ఫస్ట్ లిస్టు అని 20 మంది పేర్లు 30 మంది పేర్లు వచ్చిన లిస్టులలో అన్నీ నా పేరుంది. కానీ కరెక్ట్ ఒరిజినల్ లిస్ట్ వచ్చినప్పుడు నా పేరు లేదండి ఫస్ట్ లిస్టు. నేను దిగ్భ్రాంతి చెంది నా కాన్స్టిట్యూన్సీలో ఫోన్లు తట్టుకోలేక, ఎందుకంటే నా దగ్గర టీఆర్ఎస్ లేదండి, ఇది ఫ్యాక్ట్. నేను చాలా మీటింగ్లో కూడా చెప్పాను. టీడీపీ పార్టీని మొత్తం కుప్ప చేసి తీసుకురా అని చెప్పిన సీఎం గారంటే, నా దగ్గర ఒక వార్డు మెంబర్, ఒక సర్పంచ్గా కూడా టీఆర్ఎస్ లేరండి ఆందోళన కాన్స్టిట్యూన్సీలో. అలాంటిది మొత్తాన్ని కుప్ప చేసి టీఆర్ఎస్ అని బోర్డు పెట్టి జాయిన్ అయ్యి 2 సార్లు డిప్యూటీ సీఎంగా చేసిన దామోదర్ గారిని, వారి మీద సోనియా గాంధీ గారు కూడా వచ్చారు దామోదర్ గారికి ప్రచారానికి. అప్పుడు దామోదర్ గారు సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసిపోయారు. అయినా నేను గెలిచాను, నా సైన్యంతో గెలిచాను టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా. సంతోషం. అలాంటిది నేను మొత్తాన్ని తీసుకొని బీజేపీకి వచ్చినప్పుడు రావడానికి కుదరలా, ఎందుకంటే అక్కడంతా సెటిల్ అయిపోయారు. ఈ ఎలక్షన్కి మొత్తం మళ్ళీ నా బ్యాచ్ మొత్తాన్ని తయారు చేసుకొని పెట్టుకున్నాను. 3 నెలల ముందు నుంచి 6 నెలల ముందు నుంచే ఎమ్మెల్యేకి ఎగెనిస్ట్గా పనిచేస్తూ మా లీడర్ బాబు మోహన్ అనుకుంటూనే బయటకు వచ్చారు. అంత రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే ఫస్ట్ లిస్ట్లో నా పేరు రాలేదో సందిగ్ధంలో పడిపోయారు. ఎట్లా ఇప్పుడు ఎటు పోదాం మనం, బాబు నాకు టికెట్ రాలేదు, ఇప్పుడు ఇక్కడ ఉంటేనేమో అతనికి పని చేయాల్సి వస్తుంది, అతను పని చేయడం వద్దని మనం అనుకున్నాము, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాం టైంలో సెకండ్ లిస్ట్ వచ్చింది. సెకండ్ లిస్ట్లో కూడా నా పేరు లేదు. ఎప్పుడైతే సెకండ్ లిస్ట్లో నా పేరు లేదో నేను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నేను పోటీ చేయట్లేదు, నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు అని చెప్పడం కూడా జరిగింది. దానికి ఇక అట్టెట్లా ఇట్టెట్లా, నువ్వే అసలు క్యాండిడేట్ అయితే ఫస్ట్ లిస్ట్ ఎందుకు లేదు, కనీసం సెకండ్ లిస్ట్ ఎందుకు లేదు? ఎవరైనా పోటీ ఉన్నారా చెప్పండి? జిల్లాలో పోటీ ఉందా, రాష్ట్రంలో పోటీ ఉందా? బాబు మోహన్కు పోటీ లేదు. కానీ నేనంటే నాది నా స్థాయి ఏబిసిడి అట వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు వేదవులకు. వాడికి బుద్ధి ఉండొద్దండి. బాబు మోహన్ డియా ఎక్కడ నిలబడ్డా ఇప్పటికీ మన ప్రెస్ క్లబ్ ముందే నిలబడతా 10 నిమిషాలు జామ్ అయింది. ప్రజాదరణ ఎక్కడికి పోయినా అండమాన్లో ఊగింది ఇట్లా. అండమాన్ గెలిపించి వచ్చిన, అక్కడ కాంగ్రెస్ ఎంపీ ఉన్నాడు, కానీ బీజేపీ అభ్యర్థిని గెలిపించి వచ్చిన. అక్కడ ఉన్న టీడీపీ 2 కౌన్సిల్ గెలిస్తే